ఏదైతే జూబ్లీ ఎలక్షన్ సంబంధించి ఇంతకు ముందు 2 సార్లు మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఏదో ఒక రకంగా ఆయన చనిపోవడంతో ఇక్కడ బై ఎలక్షన్స్ వచ్చినాయి. సో చనిపోయిన సానుభూతి ఏమైనా కనబడే అవకాశం ఉందా? ఏం లేదండి, ఆయన చేసిన అరాచకానికి దేవుడు నిర్ణయించిన ఎలక్షన్. దేవుడు నిర్ణయించిన ఎలక్షన్, ఆయన చేసిన అరాచకం. డెవలప్మెంట్ ఏం చేయలేదు, ఓన్లీ హరాస్మెంట్లు, వాళ్ళని సతాంచడం, వీళ్ళని సతాంచడం, సొంత పార్టీ వాళ్ళని సతాంచడం. అసలు వాళ్ళ సొంత పార్టీలు ఇప్పటికీ ఎట్లా తిరుగుతున్నారో అర్థమవుతలేదు. వాళ్ళు సొంత పార్టీల గురించి చెప్పారు అలా చెడ్డ మాటలు. వాళ్ళ తల్లి కానుంచి వాళ్ళ ఫాదర్ కానుంచి ఆయనే ఓడి తిట్టడం. ఇక్కడ నుంచి వచ్చి నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి నువ్వు ఇక్కడ లోకల్ వ్యక్తులను తిట్టడం ఏంటి? అది లోకల్ వ్యక్తులు అర్థం చేసుకోవాలి, లోకల్ గా తిరిగే బీఆర్ఎస్ కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనం అంతా జూబ్లీస్ ప్రజలంతా మమేకమై మనం కొట్లాడాలి. నవీన్ యాదవ్ గారు అన్నాడు, బై బీఆర్ఎస్ ఉండని బీజేపీ ఉండని వాళ్ళంతా మనోళ్ళే, మా జూబ్లీస్ ప్రాంతంలో వచ్చి మీరు రౌడీజం చేస్తారంటే గల్లీలకి పోరని అన్నాడు. అది వాస్తవమే అండి.